నమస్తే తెలుగురాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. డైరెక్టర్ వంశీ గారి కళ నుంచి జారువారిన అనేక అంశాలకు సంబంధించి అవి సినిమాగా రూపాంతరం చెందిన విషయాలకు సంబంధించి ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కథ బలంగా ఉన్నప్పుడు హీరోని ఎవరిని పెట్టినా తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. దాంతోపాటు వంశీ గారు రాజేందర్ కాంబోలో ట్రాక్ అనేది మనం చూడడం జరిగింది. లేడీస్ టైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యింది. ఆయనతో కలిసి 5వ సినిమాగా చెట్టు కింద ప్లీడర్ని తీయడం జరిగింది. మరి మ్యూజికల్గా చెట్టు కింద ప్లీడరు ఏ రేంజ్లో వినిపించింది అనేది మనందరికీ తెలిసిందే కదా. మరి చెట్టు కింద ప్లీడరు ఎంత పెట్టి తీశారు, ఎంత కలెక్ట్ చేసింది, అప్పుడు ఆ సినిమా ఎలాంటి వైబ్ని క్రియేట్ చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒక అంటే చిన్న క్రైమ్ సస్పెన్స్ అనాలి ఎండింగ్లో ఉన్నదాన్ని, దాన్ని హాస్యభరితంగా తీసి మెప్పించడం అని అంటే మామూలు విషయం కాదు. దీని గురించి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. వాస్తవానికి కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ నిర్మాణం జరుగుతున్న సమయంలో వేలువెన్ని చెంటి గారిని ఆయన వంశీ గారితో సినిమా నిర్మించాలని తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ ఉండగా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఇళయరాజా గారు, అరే మణివన్నను తీర్థకరైని లేని ఒక సినిమా తీసాడరా, చాలా బాగుంది తమిళంలో చూడు అంటే, నాకెందుకు చెప్తున్నారు అన్నాడంట వంశీ. నువ్వు తెలుగులో తీస్తే బాగుంటుందని అన్నారంట. ఈయనలే తీర్థకరైనిలే సినిమా చూశారు, నచ్చింది, రైట్స్ కొన్నారు. చాలా బాగుందని చెప్పి రైట్స్ కొనేశారు. కొనేసిన తర్వాత సినీ చిత్ర ఈ పతాకం మీద తీయాలి. తణుకు నుంచి వచ్చిన రామచంద్రరావు, అట్లాగే నందిగం సూర్య రవీంద్ర, వీళ్ళలో ఎవరు పేరు వేలువెన్ను చెంటో నాకు తెలియదు. ఇద్దరిలో ఒకరైతే వేలువెన్ను చెంటి, అది ముద్దు పేరు. అలా సినీ చిత్ర కార్యాలయంలో కూర్చునుండగా ఒక మీడియేటర్ వచ్చి, సార్ మమ్ముట్టి గారి సినిమా మలయాళం సినిమా చాలా బాగా ఆడుతుంది, ఒకసారి వచ్చి చూస్తారు అన్నాడంట. పళనియప్ప మీడియేటర్ పేరు. వంశీ గారు సరే చూద్దామని చెప్పి వెళ్ళి చూసిన తర్వాత విపరీతంగా నచ్చేసింది వంశీ గారికి. అందులో ఏంటి, మమ్ముట్టి గారు లాయరు, పిరికివాడు, కానీ సీరియస్గా ఉంటాడు, హీరోయిన్ లేదు, ఒక పాట లేదు, కామెడీ లేదు, చాలా బలవంతుడైనటువంటి విలన్ అయినటువంటి తనకంటే పెద్ద లాయర్కి భయపడిపోతుంటాడు. మిగతా కథ అంతా సేమ్ టు సేమ్ అనమాట. అది చూసిన తర్వాత దీనికి కామెడీ జోడించి ఇందులో పాటలు పెట్టి హీరో పక్కన హీరోయిన్ పెడితే చాలా మంచి సినిమా అవుతుందని అనిపించి తనికెళ్ళ భరణి గారిని పిలిచి, దీనికి ఎలాగూ వేమూరు సత్యనారాయణ గారే ఎగ్జిక్యూటివ్, కూర్చుని తనికెళ్ళ భరణి గారికి వంశీ గారు తనకు కావాల్సినవన్నీ చెప్పి ఇప్పుడు రాయడం మొదలుపెట్టు అని చెప్పిన తర్వాత భరణి గారు రాయటం మొదలు పెడితే ఈ వేలువెన్ని చంటి గారు వచ్చి, అదేంటి మనం తీర్థకరైన లేని ఆ సినిమా హక్కులు కొనిపించి ఇప్పుడు మళ్ళీ ఈ తంత్రం సినిమా హక్కులు కొనమంటారేంటి, ఇప్పుడు ఈయనకు వచ్చి అప్పుడే మార్పులు చెప్పి రాయించేస్తున్నారు ఏంటి, 20,000 30,000 పెట్టుకున్నారంట రైట్స్, తంత్రం సినిమా రైట్స్. అంటే నా మాట కాదనకుండా స్రవంతి మూవీస్ వాళ్ళకి తీర్థకరైనలే రైట్స్ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకుంటారులే తెలుగులో అని చెప్పి ఆ రైట్స్ స్రవంతి మూవీస్ రవికిషోర్ గారి చేత కొనిపించారు. ఆ తీర్థకరైనలే వంశీ గారు తెలుగులో డైరెక్ట్ చేయలేదు, ఏ మోహన్ గాంధీ గారు డైరెక్ట్ చేశారు, వెంకటేష్ గారు నటించారు. అది వారసుడు వచ్చాడయింది. ఓకే, అది వారసుడు వచ్చాడు. ఇక్కడి కథ మొదలైంది. రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా అనుకుంటున్నాను అనుకుని రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా అనుకున్నారు. వాస్తవానికి హీరోయిన్గా వీళ్ళు అనుకున్న హీరోయిన్ ఎవరన్నది చివరాఖరిలో చెప్తాను, ముందు చెప్తే బాగోదు. ఇందులో ఊర్వశి గారు చేసిన సుజాత పాత్రకు మాత్రం జయసుధ గారిని అనుకున్నారు. ఓకే, అనుకుని జయసుధ గారి కోసం ప్రయత్నిస్తే జయసుధ గారు ఒక సినిమా వంశీ గారి సినిమా ప్రారంభోత్సవానికి జయసుధ గారు ఆవిడ క్లాప్ స్విచ్ ఆన్కు జయసుధ గారిని పిలిచారంట. ఏ సినిమా అయితే ఇంత దానికి ముందు వచ్చిన సినిమాల్లో వంశీ గారు ఆ రోజు రాత్రంతా సరిగ్గా నిద్రలేక ప్రారంభోత్సవ సమయానికి కాకుండా సమయం దాటి వెళ్ళారంట. వెళ్ళేటప్పటికి ఆవిడ చిరాకు పడి వెళ్ళిపోయారంట. ఆవిడ డైరెక్టర్ రాకుండా ఏంటయ్యా సినిమా ప్రారంభించేది అని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఈయన మీద వంశీ గారి మీద ఆవిడకి అభిప్రాయం కలగలేదు అన్నది వంశీ గారు ఒకసారి ఎక్కడో చెప్పారు, ఏదో ఒక సందర్భంలో చెప్పారు వంశీ గారు. అట్లా ఆవిడ సున్నితంగా చేదు డేట్లు లేవు, బిజీగా ఉన్నాను చెప్పి తప్పించుకున్న తర్వాత సరే ఊర్వశిని పెట్టారు. ఊర్వశిని పెట్టిన తర్వాత మీకు కథానాయిక కోసం అన్వేషణ మొదలైందని తెలిసిన తర్వాత ఏంటంటే ముందు ఒక కథానాయికను అనుకున్నారు, ఆ కథానాయిక డేట్లు కూడా లేవు. ప్రయత్నించి కొద్ది రోజులు ఆగితే ఆ కథానాయిక డేట్లు ఇవ్వచ్చు, కాకపోతే ఆ కథానాయిక డేట్లు లేవు ప్రస్తుతానికన్న తర్వాత కథానాయిక కోసం వీళ్ళు అన్వేషణ ప్రారంభించిన తర్వాత హీరోయిన్ కోసం మద్రాసు సినిమా ఆఫీసుల్లో హీరోయిన్ కోసం వెతుకుతున్నారంట. అంటే అసలు పోటెత్తుతారనమాట.
ఒకరోజు ఒక అతను వచ్చి, మా చెల్లెలండి, పేరు దేవి అండి, మాది బొమ్మూరండి, రాజమండ్రి దగ్గర, సినిమాలో నటించడానికి తీసుకుని వచ్చామంటే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడుకుంటా కూర్చుని ఉందంట. ఈయనే మాట్లాడుతున్నాడంట వంశీ గారు. మళ్ళీ మీ పేరేంటి? నా పేరు దేవి, మా అక్క వాణితో కలిసి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇస్తాను, మా ఊళ్ళో డ్యాన్సులు బాగా చేస్తాను, అంతే ముక్తసరిగా పొడి పొడిగా సమాధానాలు ఇస్తుంటే ఆ అమ్మాయిని వస్తున్నాడంట వంశీ గారు. చూసి, ఆయనకి శ్యామసుందరిమణి అంటే ఇష్టం కదా, చూసి ఈ అమ్మాయి కూడా కళగా ఉంది, శ్యామసుందరిమణి అని చెప్పి ఈ అమ్మాయి ఇంకా నా హీరోయిన్ అనేసుకున్నారు. ఆ అమ్మాయి పేరు కిన్నెర. పేరు మార్చింది మాత్రం దేవి అనే పేరుని కిన్నెరగా మార్చింది నిర్మాత ఎస్పి వెంకన్న బాబు గారు. అమ్మాయిని హీరోయిన్గా అనుకున్న తర్వాత కుమార్ అని మేకప్ మ్యాన్ వచ్చి వంశీ గారితో అన్నారంట, సార్ ఈ అమ్మాయికి విగ్గు పెడితే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది విగ్గు పెడితే, ఒక్కసారి మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వేమూరి సత్యం గారికి చెప్తే విగ్గు శాంక్షన్ చేస్తే బాగుంటుందంటే ఆయన బడ్జెట్ సరిపోదు అయ్యా అన్నట్టు. 750 రూపాయలు విగ్గు బడ్జెట్ లేదన్నారంట ఆయన. బడ్జెట్ లేకుండా, అసలు విగ్గు లేకుండానే ఆ పాత్ర ఎంటర్ అయిపోయింది, ఇది సినిమా షూటింగ్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ సినిమాలో విచిత్రమైన విషయం ఏంటంటే, అంత క్రితం కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో డ్రైవర్ మస్తానికి వేసిన ఆనందమోహన్ గారికి ఇందులో సూటు బూటు అన్నీ వేసి, పొడగాటి సూటు బూటు వేసి వాటికి బడ్జెట్ ఉంది, కానీ ఇక్కడ పాపం హీరోయిన్ విగ్గుకి బడ్జెట్ లేదన్నది నిజంగా ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తే మనకు అనిపిస్తుంది. పాటల విషయంలో అండి, ఇళయరాజా గారు సమయం ఇచ్చిన తర్వాత ఇళయరాజా గారి కథ ఏంటో చెప్పానంట. ఇప్పుడు నేను కథ చెప్తూ కూర్చుంటే రాత్రి అయిపోతుంది, సందర్భాలు చెప్తాను అని ఒక స్వీట్ మెలోడీ, ఓపెనింగ్ ఒక స్వీట్ మెలోడీతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ స్వీట్ మెలోడీ కావాలి నాకు. మనకి ఆలాపన సినిమాలో మొదలెట్టాడు. ఆలాపన సినిమాలు అంటే ఒక ఆర్ఆర్, మీరు మళ్ళీ సేమ్ స్కూల్ అనమాట వంశీ గారు. ఆర్ఆర్ ఏది ఇచ్చి ఉంటారో ఆర్ఆర్ చెప్పి ఆర్ఆర్ను ట్యూన్ చేయమంటాడు. అది అల్లిబిల్లి కలలారాన, అల్లుకున్న కలలారాన, కమ్ముకున్న కలలారాన, కన్యకల్న కలలారాన అనే ఆ 4 వాక్యాలు రాసింది వంశీ గారు. ఆయన చదివి వినిపించిన తర్వాత ఇళయరాజా గారు తమిళంలో రాసి చదువుకొని మీటర్కి సరిగ్గా సరిపోయిందిరా అన్నారంట. రెండో సందర్భం ఏంటంటే, ఇట్లా వాడిని చితగొడతారు, చావబాతారు, వాడి ఇంక పారిపోదాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వాడిలో స్ఫూర్తి నింపేటటువంటి గీతం కావాలంటే ఆ ట్యూన్ చేసేసారు. చేసిన తర్వాత ఇంకో సందర్భం ఏంటంటే, ఇట్లా ఈ సినిమాలో ఒక కారు ఉంది, ఆ కారు యాంటిక్, దాంతో మన హీరో నానా రకాల తిప్పలు పడతా ఉంటాడు. ఇట్లా వాడు పాత సామాన్లు కొంటామని చెప్పేసి తనికెళ్ళ భరణి వస్తాడు. అలాంటి ఒక సందర్భంలో ఈ కారు గురించి ఒక పాట, కాకపోతే దానికి ఈయన ఏదో కొత్త ట్యూన్ చేసేద్దాం అనుకునే లోపు విజయకాంత్ రాధ గారు చిన్న మాని కుయిలే పాట ఉంటుంది, ఆ ట్యూన్ యాజ్ ఇట్ ఈజ్గా కావాలి నాకు, ఆర్కెస్ట్రేషన్ మార్చి చేసుకుందామంటే ఓకే అన్నారంట. ఇంకోటి జిగి జిగి జిగిజా రాగేలా, అది చాలా మంచి పాట, అది జొన్నవిత్తులు గారు రాశారు ఆ పాట. అది రాగేల వనజా జాగేల దాని మీద అది ఇళయరాజా గారు సూచించారు. అలా జిగి జిగి జిగిజా పదాలతో ఉంటే ఈ పాట బాగుంటుందని వీళ్ళు దిగ్గుదా అని రాశారు. వీళ్ళు కాదు, జిగి జిగి జిగిజా ఉంటే బాగుంటుందని ఇళయరాజా గారు సూచించారు. అప్పుడు జిగి జిగి జిగిజా వచ్చాయన్నమాట, ఇళయరాజా గారు సూచించారు. ఓకే, అక్షరాలు ఏవైతే బాగుంటాయని చెప్పేసి, ఇప్పుడు లఘువులు గురువులు ఇట్లా అంటారు కదా, వాటికి సంబంధించి వాళ్ళు దిగ్గుదా అంటే కాదు, జిగి జిగి జిగిజా అంటే బాగుంటుందని ఇళయరాజా గారు సూచించారు. ఈ సినిమాలో మన వెన్నెలకంటి గారు అప్పటికి మాటరాని మౌనం మీద మహర్షికి రాసిన తర్వాత ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరిని రికమెండ్ చేయరండి. సాధారణంగా బాలసుబ్రహ్మణ్యం గారి విషయం లేకపోతే ఎవరిని రికమెండ్ చేయరు. ఈ సినిమాకి సంబంధించి ఇట్లా తీస్తున్నారని తెలిసి సరిగ్గా రికార్డింగ్ సమయంలోనూ ఎక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు వంశీ గారికి ఎదురుపడి, ఏదో వంశీ మంచి పాట ఇచ్చావయ్యా మా నెల్లూరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్కి, మాటరాని మౌనం ఇది, అలాంటి పాటలు ఇంకో 4-5 ఇచ్చావనుకో నిలబడిపోతాడు, బ్యాంకులో ఉద్యోగం మానేసి లీవ్ పెట్టుకుని, ఉద్యోగం మానేయాలి ఇంకా లాంగ్ లీవ్ ఏదో పెట్టాడు, లాంగ్ లీవ్ పెట్టుకుని వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు అంటే వెన్నెలకంటి గారి చేత పాట రాయిద్దాం అని అల్లిబిల్లి కళల తర్వాత పాటంతా వెన్నెలకంటి గారు రాసిందే అనమాట. ఆయన ఒక పల్లవి రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారి ముందు 4-5 పల్లవులు పెట్టి ఏది బాగుంటుందో చెప్పండి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అల్లిబిల్లి కళలానే ఎంచుకున్నారు పల్లవి. అందుకే ఇప్పటికీ ఆల్ టైం హిట్ అందరికీ కదా. ఇవాళ చూడటానికి అద్భుతంగా ఉన్న పాట. ఇళయరాజా గారు పాట చూస్తూ కొన్ని షార్ట్స్ చూసి వంశీ గారి వైపు చూసి చాలా బాగా తీసేవారా అన్నారంట. హరి అనుమోల్ గారండి, ఎందుకంటే వంశీ గారికి 2 సినిమాటోగ్రాఫర్స్, ఒకరు ఎంవి రఘు గారు, ఇంకొకరు హరి అనుమోల్ గారు. వీళ్ళిద్దరి గురించి మనం ఖచ్చితంగా చర్చించుకొని తీరాలి. ఆ సమయంలో ఏంటంటే ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే, చెట్టు కింద పెట్టుకున్న ప్రత్యేకత, గోదావరి జిల్లాలకు వెళ్లకుండా వంశీ గారు తీసినటువంటి సినిమా అనమాట ఇది. ఆయన ఈసారి మా ప్రాంతానికి వచ్చారు, మదనపల్లి, హార్స్లీ హిల్స్, పలమనేరు, పుంగనూరు, పీలేరు ఈ ప్రాంతాలకు వచ్చి, తిరుపతి వచ్చి మొత్తం కలదిరిగి
తిరుపతిలో తీద్దామని నిర్ణయించుకున్నారు. హరి హనుమాల్ గారు వాన్షింగ్ యాక్ట్ అనే ఒక సినిమాని అడాప్ట్ చేశారు తెలుగుకి. శంకర మధుమురళి గారు, మండవ గోపాలకృష్ణ గారు నిర్మాతలు. అది మన హరి హనుమాల్ గారు సూచించారు వంశీ గారిని, వంశీ అది నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, దానికి హార్స్లీల్స్ చాలా బాగుంది లొకేషను, మేము దానికి ఆ లొకేషన్గా హార్స్లీల్స్ అనుకుంటాం, ఈ సినిమా తర్వాత అది చేసి పెట్టుంటే నువ్వు చూస్తున్నావుగా ఇది పూర్తి అయ్యేటప్పటికి సమయం పట్టేలాగుంది, దాన్ని ఈసారికి నువ్వే కానిచ్చేయంటే హరి హనుమాల్ గారు డైరెక్ట్ చేశారు. అది పోలీస్ రిపోర్ట్, మోహను, నరేష్ వాళ్ళతో పోలీస్ రిపోర్ట్ అనే సినిమా. అది మొత్తం మా మదనపల్లె మా హార్స్లీల్స్లో తీసిన సినిమా పోలీస్ రిపోర్టు. ఆ సినిమా పూర్తయ్యే అన్ని రోజులు నరేష్ గారు మదనపల్లిలోనే ఉన్నారు. అందరూ హీరోలు, హీరోయిన్ అందరూ, కమెడియన్స్ అందరూ. దానికి కూడా తనికెళ్ళ భరణి గారే, పోలీస్ రిపోర్టుకు కూడా మాటలు, దీనికి తనికెళ్ళ భరణి గారే. ఇందులో ఆయన మొత్తం ఎంటైర్ సినిమా పాత సామాన్లు కొంటాం ఒకటే ఒక డైలాగు, ఏకైక డైలాగు, ఆ ఒక డైలాగ్ డబ్బింగ్ చెప్పించి సినిమా మొత్తం పోస్ట్ చేశారు వంశీ గారు. అలా చేసినటువంటి సినిమా. ఇందులో బసవరాజు, ప్రదీప్ శక్తి, బాలరాజు, రాజేంద్ర ప్రసాద్, శరభయ్య, గొల్లపూడి మారుతిరావు, ఆదిబాబు, కృష్ణ భగవాన్, ఇట్లా పాత్రలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కిన్నెర పాత్ర పామర్తి కృష్ణకుమార్ అనమాట. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుందండి, చాలా కొత్తగా అనిపించిందండి. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలకి నిజంగా సినిమా ఖచ్చితంగా చేరింది, నచ్చింది, ఆడింది. వంశీ గారు ఎందుకని ఈ సినిమా ఎప్పుడు సరిగ్గా ఆడలేదని అంటారు, నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. సరిగ్గా అంటే ఆయన దృష్టిలో కనీ వినియోగని భారీ సూపర్ డూపర్ హిట్, ఏది సితార్లాగా, అన్వేషణ లాగా, లేడీ స్టైలర్ లాగా అంత ధ్వని చేయలేదనేటటువంటి ఆ ధ్వనిని ఆయన ధ్వనింపజేశారేమో నాకు అనిపిస్తుంది. ఇందులో మీకు చిన్న పాత్ర అయినప్పటికీ శరత్ బాబు గారి పాత్ర సినిమా మొత్తం మనకి సినిమా మొత్తం మలుపు తిప్పేదే ఆయన పాత్రతోనే, ఆయన హత్యతోనే కదా సినిమా ప్రారంభమవుతుంది. ఆ హత్యే సినిమా, అక్కడి నుంచి ఆ పరిశోధన కావచ్చు. మీకు తిరుపతిలో వీళ్ళు సుజాత ఎవరైతే ఉన్నారో, ఎవరు మన ఊర్వశి గారి ఇంటి లొకేషన్ ఏదైతే ఉందో అప్పటికి అది ఉన్న ఇల్లు అనమాట. అది సెలెక్ట్ చేసుకుని రాజేంద్ర ప్రసాద్ గారిది రైల్వే క్వార్టర్స్ ఇట్లా ఏదేదో అనుకుని వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు ఆ పక్కన వచ్చేసి ఊర్వశి హోటల్, ఈ మన అప్సరా హోటల్లో ఉన్నారు వీళ్ళు, తిరుపతి అప్సరా హోటల్. అక్కడ రాజేంద్ర ప్రసాద్ని మురిక్కాలలో పడేసేటటువంటి సన్నివేశం. వాళ్ళందరూ వచ్చి చిత్తకొట్టి మురిక్కాలలో పడేస్తే ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగ గారిని పిలిచి వంశీ గారు అన్నారంట, ఇక్కడ మురుక్కాలు తయారు చేయాలంటే పడేది పెద్ద ఆర్టిస్టా చిన్న ఆర్టిస్టా అని అడిగాడంటే. దేనికంటే పెద్ద ఆర్టిస్టులు అయితే మనాళ్ళు ఈ మధ్య మినరల్ వాటర్తో క్యాన్స్తో నింపండి అంటున్నారు తీసుకొచ్చి, అందుకని అంటే మినరల్ వాటర్ తీసుకురావాల్సిన పని లేదు కానీ మంచినీళ్ళు పోయింది వేసేది రాజేంద్ర ప్రసాద్రే అన్నారంట. అట్లా పేకేటి రంగ గారు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్. ఈ కారు వచ్చేసి ఆయన వోక్స్ వ్యాగన్ కావాలనుకున్నారు వంశీ గారు, ఈయనేమో ఫోర్డ్ 1929 అంటారు, ఆ మోడల్ తీసుకొచ్చారు. 1929 మోడల్ ఫోర్డ్ కారు అది. దానిని సినిమాలో సమయోచితంగా, సందర్భోచితంగా చాలా అద్భుతంగా వాడుకున్నారు. పీలేరు తిరుపతి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో చల్తిక నామగాడి పాట అక్కడ తీశారు. కారు మీద పాట తీయడం రిలేటెడ్గా కనెక్టివిటీని నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న విషయం ఏంటంటే, సినిమా షూటింగ్ జరుగుతుందండి, 1988లో షూటింగ్ జరుగుతుంటే మీకు ఉదయం దినపత్రికలో మరుసటి రోజు ఒక ఆధునిక యువతి ఇలా తిరుపతి పీలేరు రహదారుల నడుమ ఇలా అర్ధనగ్నంగా సంచరిస్తుందని చెప్పి ఫోటో వేశారు. వేసి కిన్నెర గారి ఫోటో వేశారు. వేస్తే ఆవిడ ఇక్కడ దాకా షార్ట్స్ వేసుకుని స్లీవ్లెస్లో నడుస్తున్నటువంటి. అందరూ చాలా ఆశ్చర్యపోయారు, ఎవరబ్బా ఇంత ధైర్యంగా అంటే. లోపల పేజీలు వచ్చేసి చెట్టు కింద ప్లేటర్ సినిమా కథానాయిక షూటింగ్ నిమిత్తం వచ్చి ఇచ్చేసింది. అప్పుడు కూడా ఉన్నాయా అది వేస్తే నవ్వుకున్నాం అనమాట ఆ రోజుల్లో. చాలా బాగా చేసిందండి కిన్నెర గారు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ కదా, తొలి సినిమా. వాళ్ళు వాస్తవానికి అనుకున్న హీరోయిన్ నిరోష. నిరోష చెయ్యాలి, నిరోష డేట్స్ లేకపోవడం, డేట్స్ తమిళ సినిమా ఏదో చేస్తుంది చాలా బిజీగా ఉందని చెప్పి నల్లగానే ఉండాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని కిన్నెరని పెట్టుకొని చేశారు. ఈ సినిమా ఏంటంటే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, తలుపులు మూసి మనం కొడితే పిల్లైనా సరే పులిలా తిరగబడుతుందని చెప్పి బాలరాజు కాస్త ఏంటంటే తనను తాను స్ట్రెంగ్తెన్ చేసుకుని, బాలరాజు తన బలాలు ఏంటి బలహీనతలు ఏంటి తెలుసుకుని బలహీనతల్ని అధిగమించి బలాల్ని పెంచుకుని అతను చేసినటువంటి ఒక న్యాయ పోరాటమే చెట్టు కింద ప్లీడర్. కాబట్టి 36 సంవత్సరాలు అయినా ఇవాళకి మనం మాట్లాడుకుంటున్నాం, పాత్రలు ఇవాళకి మనకు గుర్తున్నాయి. గొల్లపూడి మారుతిరావు గారు అప్పటి వరకు వంశీ గారి సినిమాల్లో నటించాల, మొదటి సినిమా ఆయనకి. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసిన కథా చర్చలు, సాహితీ చర్చలు, ఆయన రాసినటువంటి నాటికలు, నాటకాలు, కథలు, ఈ చర్చలు కృష్ణ భగవాన్ గారు వీళ్ళకి తోడు.
అలా సాగినటువంటి ఒక ప్రయాణం. ఊర్వశి గారు ఏంటంటే అప్పటికి మన తెలుగులో చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో ఆవిడ కథానాయికగా సినిమాలు చేసి ఆవిడకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ హీరోయిన్ నుంచి నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ వైపు ఆవిడ తనను తాను ఆ తర్వాత కూడా మలయాళంలో చాలా గొప్ప సినిమాలు చేశారు ఆవిడ కథానాయికగా, చేయలేదని కాదు. కానీ తెలుగుకి వచ్చేటప్పటికి ఏంటంటే గుర్తుండిపోవాలి అనేటటువంటి పాత్రలు. ఇక్కడ మీకు చిన్న ఆర్టిస్ట్ చేత కూడా చాలా గొప్పగా పర్ఫార్మెన్స్ తీసుకోగలిగినటువంటి డైరెక్టర్ వంశీ గారు. ఎందుకంటే మల్లికార్జునరావు గారి పాత్ర ఉందండి. మల్లికార్జునరావు గారి పాత్రకి ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్ కదా, ఆ రిజిస్టర్ ఆఫీస్లో క్రికెట్ లవర్గా ఆయన్ని చిత్రీకరించిన విధానం. ఆ తర్వాత మీకు భీమరాజు గారు, సిహెచ్ కృష్ణమూర్తి గారిని ఒక ఆర్టిస్ట్, వీళ్ళందరి చేత కూడా పెర్ఫార్మెన్స్ ఆయన తీసుకోగలరు. అలాగే మీకు విజయ్ చంద్ర గారి పాత్ర మనకు అద్భుతంగా ఉంటుంది. నిజంగా చాలా చిన్న పాత్ర అయినప్పటికీ మనకేంటంటే సుజాత వెళుతోంది, సుజాతను గోపాలకృష్ణ పెళ్లి జరిగింది, పెళ్లి జరిగినటువంటి ఆ రోజు పెళ్లికి ఎవరు సాక్షి అంటే ఫాదరే సాక్షి అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఫాదర్ వచ్చి సాక్షిని చెబుతాడు అనుకుంటే ఆయనకి అల్జీమర్స్ వచ్చేసిందని చెప్తారు. మనకేంటంటే అన్ని మలుపులు తిప్పుతారు. తిప్పిన తర్వాత తీసుకెళ్ళి భగవంతం పాత్ర, అది కనకాల దేవదాస్ గారు అంటే చాలా ఇష్టం వంశీ గారికి. అందుకని కనకాల దేవదాస్ గారు చిత్తూరు అది పీలేరు రహదారిలోనే ఆ బంగ్లా ఉంటుంది, రహదారి బంగ్లా, అక్కడ దానిని తీశారు. ఆయన హార్స్లీ హిల్స్లో ఉంటాడని చెప్పి, అది హార్స్లీ హిల్స్ కాదు, పీలేరులో రహదారి బంగ్లాలో చాలా బాగా చేశారు. ఏది ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన నడుచుకుంటూ కోర్టులోకి వచ్చే సన్నివేశం కూడా అది హై స్కూల్ అండి, తిరుపతి దగ్గర హై స్కూల్లో వేశారనమాట. ఏది హై స్కూల్ని కోర్టుగా మార్చేశారు పేకెట్ రంగ గారు అద్భుతంగా. అసలు ఆ సెట్లో తిరుగుతా, సెట్ వేసిన తర్వాత వంశీ గారు అంత పెద్ద సెట్, అది వాస్తవంగా అంత పెద్ద కోర్టు సెట్స్ మద్రాసు స్టూడియోస్లో ఉండవు, చాలా చిన్నవి ఉంటాయి. ఇది చాలా పెద్దగా, చాలా బాగా కనిపిస్తుంది. చూసి అబ్బా అద్భుతమైన షాట్స్ తీసుకోవచ్చు అని చెప్పి అట్లా వంశీ గారు డైరెక్షన్ చెయ్యని సినిమాలు ఒకటి వ్యానిషింగ్ యాక్ట్, తెలుగులో పోలీస్ రిపోర్ట్, అది హరి హనుమాల్ గారు డైరెక్ట్ చేశారు. తీర్థకరైనిలే, అది ఏ మోహన్ గాంధీ గారు వెంకటేష్ గారితో వారసుడు వచ్చాడని తీశారు. ఈయన మాత్రం చెట్టు కింద ప్లేడర్ తీసి మనల్ని అందరినీ ఇంతగా ఆనందింపజేశారు. నిజంగా అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తుకొచ్చి అయితే సాంగ్స్. అవును, పాటలే, 4 పాటలే ఉన్నప్పటికీ 4 పాటలు మీకు రీ రికార్డింగ్ అనేది ప్రాణం అండి ఎప్పుడు. ఎందుకంటే ఇళయరాజా గారు రీ రికార్డింగ్ చేస్తూ వంశీ గారి వైపు చూసి సినిమా ఆడుతుందిరా అన్నారంట. ఆయన సాధారణంగా నచ్చకపోతే ఇళయరాజా గారు కాంప్లిమెంట్ ఏమి ఇవ్వరు, చెయ్యరండి. అట్లాంటిది ఈ సినిమా ఆడుతుందిరా బాగుందని అన్నారంట. పర్టికులర్గా కొన్ని షార్ట్స్కి ఆయన చేసినటువంటి రీ రికార్డింగ్. ఒక వైలిన్ బిట్ వేస్తాడు ఇళయరాజా గారు. ఆవిడకి ఏంటంటే గోపాలకృష్ణ చనిపోయాడని ఫోన్ కాల్ వస్తుంది సుజాత గారికి. అప్పుడు ఒక వైలిన్ బిట్ వేస్తే గుండెల్లో మెలిపెట్టినటువంటి భావన అనమాట వైలిన్ బిట్టు. అట్లాంటివన్నీ మైన్యూట్ డీటెయిల్స్ ఈవేళ దర్శకుడికి, సంగీత దర్శకుడికి, రచయితకి మధ్య ఏంటంటే పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం. ఇక్కడ మనం ఎవరెవరి గురించి మాట్లాడుకున్నాం, కళాదర్శకుడి గురించి మాట్లాడుకున్నాం పేకేటి రంగ గారు, ఎగ్జిక్యూటివ్ గురించి కూడా మాట్లాడుకున్నాం వేమూరి సత్యనారాయణ గారి గురించి. అట్లాగే నిర్మాతలు వాళ్ళు వెంటపడి వంశీ గారితో వాళ్ళు చేసినటువంటి సినిమా వెలువెన్ చంటి గారు వాళ్ళు సినీ చిత్ర పతాకంపై ఈ సినిమా అయిపోయి స్వరకల్పన షూటింగ్కి వంశీ గారు అప్పటికి ఈ సినిమా విడుదలయ్యే నాటికి స్వరకల్పన షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. షూటింగ్ ప్రారంభమవుతోంది. ఆయన తణుకు దగ్గర ఉన్నటువంటి లొకేషన్కి వెళ్ళిపోయారు. ఎవరు వంశీ గారు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారంట. ఉంటే వీళ్ళు తణుకే కదా నిర్మాతలది, వీళ్ళు వచ్చి మన సినిమా బాగుందండి, హిట్ అంట అన్నారంట. అంటే ఆయన అవునా అన్నారంట వంశీ గారు. అయిపోయిన తర్వాత మన పొలాల్లో రేకుల షెడ్లు, పంపు షెడ్లు ఇవి ఉంటాయి కదా, యూనిట్ అంతా హోటల్లో ఉంటే ఈయన వచ్చి ఆ పంపు షెడ్లో ఉంటాను, రేకుల పంపు షెడ్లు అని చెప్పి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నాడంటే ఫ్యాన్ గిని పెట్టించుకుని వంశీ గారు. అక్కడికి సాయంత్రం పూట ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి వస్తుంటే ఎవరా అని చూస్తున్నట్టు చూస్తే సీను, కిన్నెర అన్నా చెల్లెలు వచ్చిన తర్వాత అక్కడే కూర్చున్నారంట వంశీ గారితో. సీను వచ్చి మన సినిమా బాగుందండి, హిట్ అండి, సూపర్ హిట్ అండి, బాగుందండి, అలా ఆడుతుంది ఇలా ఆడుతుందంటే కిన్నెర గారు అంటున్నారంట అలా ఏం లేదండి, సినిమా నా వల్లే పోయిందని అనిపిస్తుంది నాకు, నేను తప్ప సినిమా అంతా బాగుంది, నేను లేకుండా ముందు మీరు అనుకున్న నిరోష చేస్తుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో, నా వల్ల మీకు చాలా నష్టం జరిగిపోయిందండి అని బాధపడుతూ కూర్చున్నానట. వంశీ గారు ఆయన విజయానికి పొంగిపోరు, అపజయానికి కృంగిపోరు. ఆయన ఒక పని పూర్తి చేసేసిన తర్వాత, రాసేసిన తర్వాత, తీసేసిన తర్వాత ఏంటంటే అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనేది వంశీ గారు అనమాట. ఆ తర్వాత స్వరకల్పన గురించి ఆలోచిస్తున్నారు ఆయన. ఇవాళకండి రాజేంద్ర ప్రసాద్ గారితో వంశీ గారు చేసిన సినిమాలు ఏంటంటే మనకు మనసు బాగోలేనప్పుడు, లేకపోతే మనం ఏదైనా వేదనలోనో దేనిలోనో ఒత్తిడిలోనో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు, వంశీ గారి సినిమాలు చూడమని చెప్తాను నేను.
మనం లేడీస్ టైలర్ తీసుకోండి, లేకపోతే లాయర్ సుహాసిన్లో రాజేంద్ర ప్రసాద్ గారు లాయర్ పాత్ర ఉంటుందండి. అందులో భావన్ చంద్ర గారు హీరో అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు, మంచు పల్లకిలో రాజేంద్ర ప్రసాద్ గారు, మంచు పల్లకి సినిమా మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర రిలీఫ్, అతిపెద్ద రిలీఫ్. ప్రేమించు పెళ్ళాడు కానివ్వండి, లేకపోతే చెట్టు కింద ప్లేడర్ కానివ్వండి, ఏప్రిల్ 1 విడుదల కానివ్వండి, ఫ్లాప్ అయినటువంటి జోకరు, లింగబాబు లవ్ స్టోరీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగుంటుంది. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది వంశీ గారి దర్శకత్వంలో. నిజంగా అసలు ఏ ముహూర్తాన వాళ్ళ కాంబో అలా కుదిరిందో, నవ్వించడానికే ఇద్దరు కలిసారేమో అన్నట్టుగా, మళ్ళీ అంతర్లీనంగా ఎక్కడో దగ్గర ఒక చిన్న జలక్ అన్నట్టు మెసేజ్ ఉంది. సెకండ్ హాఫ్ జీవా గారు, గోదూర్ మురళి వీళ్ళందరూ ఉంటారు, ఈ రౌడీ బ్యాచ్. దీంట్లో మళ్ళీ ఈయన మాట్లాడితే అలెక్స్ అంటాడు అనమాట. అలెక్స్ అనగానే ఆనంద మోహన్ గారు సిద్ధమైపోతుంటారు, బాక్స్ ఓపెన్ చేసేసి. ఎంత బాగుంటుందంటే అది, ఎంత ముద్దుగా ఉంటుందో ఆ బాక్స్. ఆ బాక్స్లోంచి 5 సామాగ్రిలో దేంతో వాళ్ళని వేధించాలా, దేంతో పీడించాలా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాక్స్ అనమాట అది. నిజంగా ఇప్పటికీ కూర్చున్న సరదాగా అలా చూసి ఆనందించేయచ్చు. మరొక్కసారి వంశీ గారి డైరెక్షన్లో చెట్టు కింద ప్లేడర్ సినిమా విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.